వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. కాంగ్రెస్ లో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి ఉన్నతి కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని కోరుకునే పరిస్థితి చేస్తున్నారనేది స్పష్టమైనటువంటి నా ఆరోపణ. మీరు సాక్ష్యాలు ఎదుర్కోండి, దొరకకపోతే నన్ను అడగండి. అంటే శర్మాజీ అంటే ఒప్పుకున్నాడుగా, పార్టీ 1.15కి కట్టుబడి అంతవరకు అయిపోయింది ఒప్పుకున్నాడా? ఒప్పుకుని మేం కానం అంటున్నాడా? ఏమిటిది? నాకు మేం కానం, నువ్వు ఉన్నావుగా, సరి చేయి. మేం కానం కాదు, మేము కానం అని అంటున్నావు. నువ్వు సరి చేయి, ఉన్నావుగా, సీట్లో కూర్చున్నావుగా, చక్రం నిప్పుతున్నారుగా. చక్రం నాట్ ఎట్ ఆల్. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నా, నాకు కొన్ని విషయాలు చాలా క్లియర్ గా తెలుసు. 41.15 ఒక స్టేజ్, 45.72 రెండో స్టేజ్, 41.15 కి 45.72 కి రెండింటికి కూడా నిధులు ఇవ్వాల్సిందే అని మేము చాలా స్పష్టంగా చెప్పాము, అంగీకరించారు. చంద్రబాబు వచ్చాడు 41.15 కి క్లియర్ చేసేది. ఇదిగో దీనిలో చాలా క్లియర్ గా ఉంది. బ్యాలెన్స్ సెంట్రల్ గ్రాంట్ ఫర్ ది ప్రాజెక్ట్ లిమిట్ టు 1,200,157.53 crores. రామానాయుడు ఎన్నిసార్లు చెప్తే ఏం ఉపయోగం చెప్పు, నాకు అర్థం కాదా? పోనీ రామానాయుడు చెప్తే కాసేపు ఒప్పుకుందాం, మేము కారణం అంటున్నాడు. మీరు అధికారంలో ఉన్నారుగా, అంటే ప్రత్యేక హోదా కూడా మేమే కారణం పోవడానికి. ఎవరు? అది వేరే, రెండో అంశం శర్మాజీ. ఇప్పుడు ప్రత్యేక హోదాని దించేసింది ఎవరు? చంద్రబాబు మేమా? చెప్పు నాకు. మేము మళ్ళా రేపు 45.75కి మేము అధికారంలోకి వచ్చామనుకోండి, రమ్మన్నా రాకుండా పోద్దేమో. ఒకసారి దించేసిన తర్వాత దించేశాడుగా, ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు డైలాగు? ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ చాలా గొప్పది అన్నాడా? అనలేదా? మీ పేపర్లో రాయలా హెడ్డింగ్ పెట్టి అన్ని పేపర్లో? తర్వాత మళ్ళా ఆ మోడీతో తగదనంగానే ప్రత్యేక హోదా కావాలని కూరగాయలు దాంట్లేసి మళ్ళీ కూర్చున్నాడు. ఇక్కడ ఎందుకు ఈ డ్రామాలు నాకు అర్థం కాలేదు. ఇవాళ నేను చెప్తున్నా, చాలా స్పష్టంగా చెప్తున్నా పత్రికాముఖంగా, 41.15కి కుదించేశారు, చేతులు ఎత్తేశారు. దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. అంగీకరించకపోతే కేంద్ర ప్రభుత్వం జలశక్తి నుంచి ఒక నోటు రిలీజ్ చేయమనండి. ఇది అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కదా. ఇక్కడ మన రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు లేదండి, మేము 41.15కి పరిమితంగా లేము, కేంద్ర ప్రభుత్వం 45.72 వరకు కూడా మేము నిధులు ఇస్తామని చెప్పమని ఒక మాట అయిపోయా. పొరపాటు అయిపోయిందండి, మా తప్పు అయిపోయిందండి, మేము పొరపాటుని అర్థం చేసుకోలేదు, రామానాయుడు గారు పొరపాటుని అర్థం చేసుకోలేదు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అని చెప్పి తప్పుకుంటాం. చెప్పనండి, రేపు చెప్పనండి. మీరు వెళ్ళినప్పుడు అడగండి. కేంద్ర మంత్రులు తిరుగుతున్నారు కదా రోజు గుయ్యమని. ఇప్పుడు న్యాయ పోరాటం ముందు, ఇప్పుడు ఇది న్యాయ పోరాటానికి సంబంధించిన అంశం కాదు. ఇది చట్టంలో ఇప్పుడు ప్రత్యేక హోదా ఎత్తేస్తే న్యాయ పోరాటం చేశామా? ప్రభుత్వం వాళ్ళు ఉన్నారు కదా. ఐఎమ్ క్వశ్చనింగ్ ది గవర్నమెంట్, ఐఎమ్ క్వశ్చనింగ్ చంద్రబాబు నాయుడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేసేటటువంటి వ్యక్తి అంటాడు. ఆయన మొన్న అంటున్నాడు, నేను రాత్రి పడుకోబోయే ముందు ఇవాళ ఏం మంచి పనులు చేశానా అని ఆలోచిస్తా అంట, పొద్దున్న లేవగానే మళ్ళీ ప్రజలకు ఏం చేయాలో ఆలోచిస్తా అంట. నువ్వు నేను నమ్మాలి. పోలవరాన్ని ముంచేసి ప్రత్యేక హోదాని కాజేసిన మహానుభావుడు. నేను అడుగుతుంది ఇక్కడ న్యాయ పోరాటం చేయటం చేయకపోవడం, దట్ ఈస్ ద డిఫరెంట్ మ్యాటర్. న్యాయ పోరాటం చేయడానికి ఎక్కడుందా అంశం? ఒక గవర్నమెంట్ అంగీకరించిన తర్వాత న్యాయ పోరాటాలు తేలుతున్నాయా? న్యాయ పోరాటాలు కాదు. నువ్వు వాళ్ళ గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. మీరు దీన్ని అంగీకరించుకోకుండా వ్యతిరేకించే శక్తి మీకుంది. అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులతోనే కేంద్రం నడుస్తుందయ్యా. అంత కీ పోస్ట్ లో ఉన్నాడు. ఆయన వదిలేశాడు. పోలవరం పోతే పోయింది, ప్రత్యేక హోదా పోతే పోయింది, మా అబ్బాయి కిరీటం పెడితే చాలు అనుకుంటున్నాడు ఆయన. అది వచ్చిన ప్రాబ్లం. మా అసమర్థుడైన మా పసిరాజాకి కిరీటం పెట్టేస్తే చాలు, దానికి కేంద్రం అంగీకరించాలి, పవన్ కళ్యాణ్ అంగీకరించాలనే తాపత్రయంలో ఉన్నారు తప్ప పోలవరం గురించి ఆలోచించే పరిస్థితులు లేదని చెప్పడానికి ఇది తాజా ఉదాహరణ. నువ్వు ఇందాక చెప్పినట్టుగా రామానాయుడు మీ వల్లే 41.15కి వచ్చింది అన్నాడంటే 41.15కి వచ్చిందని అంగీకరించాడని అనుకోవాలి. చెప్పాలి కదా సమాధానం.
మా గౌరవనీయమైనటువంటి ఇరిగేషన్ మంత్రి గారు రామానాయుడు గారిని అడుగుతా ఉన్నా, ఊరినే పచ్చ చొక్కా వేసి తిరగడం కాదు. ఈ అన్యాయం జరుగుతుంది అడ్డం పడమంటున్నా. రోజు మా మీద స్టోరీలు రాయటం కాదు. ఏది ఈనాడు ఆంధ్రజ్యోతి, ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది రాయండి స్టోరీ. తర్వాత మా మీద రోజు రాసుకుని